ప్రముఖ యాంకర్ శివజ్యోతికి ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు పుష్కలంగా లభించాయి. లక్షల మంది ప్రతిరోజు తిరుమల స్వామిని దర్శించుకుంటారు. కానీ అందులో ఏ ఒక్కరికో అదృష్టం దక్కుతుంది. అలాగే ఇప్పుడు ఆ అదృష్టం శివజ్యోతిని వరించింది. ఆమె తిరుమల ప్రసాదం గురించి తన మనసులో భావాన్ని వ్యక్తం చేశారు. అయితే నెటిజన్లు కొంతమంది దాన్ని వక్రీకరణ చేశారు. మరికొంతమంది మరింత ముందుకు వెళ్ళి ఇకపై దర్శనానికి శివజ్యోతిని టీటీడీ బ్యాన్ చేసింది అన్న వార్తను వైరల్ చేశారు. ఇదే ఆమె పాలిట వరమైంది. శివజ్యోతిపై ఎటువంటి బ్యాన్ లేదని టీటీడీ స్పష్టం చేసింది. ఇంకే ఉంది, మళ్ళీ శివజ్యోతి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. ఒక సెలబ్రిటీకి ఇంతకంటే కావాల్సిందే ఉంటుంది. ఇంతకీ శివజ్యోతి అప్పుడేమన్నారు, ఇప్పుడేమన్నారు చూద్దామా? జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఇంకా 436 తిరుపతి. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్గా సారీ చెప్తున్నాను. అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో 3 నెలలు 4 నెలల సంధి శనివారాల వ్రతాల గురించి, వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా. అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు. అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడిండ్రు. ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి. నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు. మేము రిచ్ అని అన్నది 10,000 L1 క్యూ లైన్లో నిలబడ్డప్పుడు, పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను. ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు. అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను. తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది. తను అవైలబుల్లో లేడు. తన తరపున, నా తరపున అందరికీ సారీ చెప్తున్నా. సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి, నా చేతి మీద వెంకటేశ్వర స్వామి, అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ. నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు. నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా? అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా. ఆయన గురించే కాదు, నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా, అందరి దేవులను మొక్కుతా. అందులో వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చేయండు. ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కాదు. అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా? అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలైతే నా నోటి నుంచి, మా తమ్ముడు నోటి నుంచి వచ్చినాయి. దానికి డెఫినెట్ గా సారీ అడుగుతున్నా.